హలో గైస్, హెచ్ఆర్ఎం వర్స్ కి స్వాగతం. ఇప్పుడే ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారిపోయిన ఒక హాట్ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. దుల్కర్ సల్మాన్ నటించిన కాంతా సినిమా లీగల్ చిక్కుల్లో పడిపోయింది. కానీ అసలు విషయమేంటంటే, ఈ వివాదం వెనక ఉన్న వ్యక్తి ఎవరంటే తమిళ సినీ చరిత్రలో తొలి సూపర్ స్టార్ గా పేరొందిన ఎంకే త్యాగరాజ భాగవతార్. అవును గైస్, ఆయన మనవడే ఇప్పుడు ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై కోర్టుకెళ్లాడు. మరి అసలు ఈ కేసు వెనక ఉన్న కారణమేమిటి? కాంతా విడుదల అవుతుందా లేదా? చూడండి ఈ వీడియో చివరి వరకు. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకి మహానటి, సీతారామం, లకీ భాస్కర్ సినిమాల ద్వారా ఎంతో దగ్గరైన పేరు. ఇప్పుడు ఆయన చేస్తున్న తాజా బయోపిక్ కాంతా. ఇది సాధారణ సినిమా కాదు గైస్. తమిళ లెజెండ్ ఎంకే త్యాగరాజ భాగవతార్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతోంది. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖని కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. దుల్కర్ సల్మాన్, రాణా దగ్గుబాటి ఇద్దరూ కలిసి ఈ సినిమాను నిర్మించారు. నవంబర్ 14న రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇప్పుడు పెద్ద చిక్కుల్లో పడింది. ఎందుకంటే చెన్నై కోర్టులో ఈ సినిమాపై ఒక కేసు వేశారు. లెజెండ్ నటుడు ఎంకే త్యాగరాజ భాగవతార్ మనవడు సినిమాలో తన తాతగారి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆయన జీవితాన్ని తారుమారు చేసి చూపించడం అన్యాయమంటున్నారు ఆయన కుటుంబ సభ్యులు. దీంతో సినిమాకు విడుదలపై పెద్ద అనుమానాలు నెలకొన్నాయి. మరి ఇంతకీ ఈ త్యాగరాజ భాగవతార్ ఎవరు? ఎందుకు ఆయన కథను తీసుకోవడమే ఇప్పుడు వివాదానికి కారణమైంది? చాలా మంది ఈ పేరు వినే ఉంటారు, కానీ ఆయన గురించి తెలుసుకున్నవారు చాలా తక్కువ. అవును గైస్, ఎంకే త్యాగరాజ భాగవతార్ ఎంకేటి భారతీయ సినిమా చరిత్రలో మొట్టమొదటి సూపర్ స్టార్ గా గుర్తింపు పొందిన వ్యక్తి. ఆయన అసలు పేరు మాయవరం కృష్ణస్వామి త్యాగరాజ భాగవతార్ విశ్వకర్మ. 1910 మార్చి 1న జన్మించిన ఆయన శాస్త్రీయ సంగీత గాయకుడిగా కెరియర్ ప్రారంభించి తర్వాత నాటకాలు, సినిమాల ద్వారా ప్రజాదరణ పొందారు. 1934లో వచ్చిన పావలక్కోడి ఆయన మొదటి సినిమా. ఆ తర్వాత 14 సినిమాల్లో నటించగా వాటిలో 10 సూపర్ హిట్ అయ్యాయి. 1944లో వచ్చిన హరిదాస్ చిత్రం 3 సంవత్సరాలు నిరంతర ప్రదర్శన పొందిన చారిత్రాత్మక రికార్డు సృష్టించింది. కానీ తర్వాత ఆయన జీవితం ఒక్కసారిగా చీకటిలోకి వెళ్లిపోయింది. ప్రొడ్యూసర్ శ్రీరాములు నాయుడు ఫిర్యాదు మేరకు జర్నలిస్ట్ లక్ష్మీకాంతన్ హత్య కేసులో త్యాగరాజ భాగవతార్ను అరెస్టు చేశారు. నిర్దోషి అయినప్పటికీ నిరూపించుకోలేక 2 సంవత్సరాలు జైలులో గడిపారు. బయటకొచ్చిన తర్వాత ప్రజలు ఆయనను తిరిగి అంగీకరించలేదు. ఆ బాధతో ఆయన నవంబర్ 1, 1959న కేవలం 49 సంవత్సరాల వయసులోనే కన్నుమూశారు. దుల్కర్ సల్మాన్ కాంతాలో ఆ లెజెండ్ పాత్రను కొత్త కోణంలో ప్రదర్శించబోతున్నాడు. కాని ఆయన మనవడు చెబుతున్నదేమిటంటే, మా తాతగారి గౌరవాన్ని దెబ్బతీసేలా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని. ఇప్పుడు ఈ విషయం కోర్టులో ఉంది. ఫలితంగా సినిమా విడుదల నిలిచే అవకాశముంది. కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో అన్నదే ఇప్పుడు ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చర్చగా మారింది. ఇంతలో ట్రైలర్ మాత్రం ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. దుల్కర్ ఎమోషనల్ యాక్టింగ్, సముద్రఖని తేటతనం, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్ని టాప్ క్లాస్గా ఉన్నాయి. ఇది కేవలం సినిమా కాదు గైస్, ఇది ఒక లెజెండ్ జీవితాన్ని తిరిగి తెరపైకి తీసుకురావడమే. కానీ అదే ఇప్పుడు అతనికి అడ్డంకగా మారడం ఎంత బాధగా ఉంది. ఇప్పుడు అందరి కళ్ళు చెన్నై కోర్టుపైనే. కాంతా నవంబర్ 14న రిలీజ్ అవుతుందా లేక వాయిదా పడుతుందా? అది వచ్చే రోజుల్లోనే తెలుస్తుంది. ఇలాంటి రియల్ ఫిల్మ్ అప్డేట్స్, సినిమా వెనుక ఉన్న నిజమైన కథలు తెలుసుకోవాలంటే హెచ్ఆర్ఎం వర్స్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం మరొక ఆసక్తికరమైన టాపిక్తో.